నగరంలో గత కొంతకాలంగా వరుస దొంగతనాలు జనాలకు దడ పుట్టిస్తున్నాయి. చోరీలకు చెక్ పెట్టాల్సిన పోలీసులు ఆ దిశగా చర్యలు తీసుకోవడం లేదు. దీంతో నేరగాళ్లు అదును చిక్కితే చాలు దొంగతనాలు దోపిడీలు చేస్తూ భారీగా సొమ్ములు దోచుకుంటున్నారు. కొత్తగా ధనవంతులు వీఐపీల ఇన్లే టార్గెట్గా ఆగంతకులు చోరీకి ప్లాన్ చేస్తున్నారు. కొన్ని చోట్ల చోరీలు జరుగుతుండగా మరికొన్ని చోట్ల రెక్కి నిర్వహించి అనుకూల సమయాల్లో కొట్టేసే ప్లాన్లో ఉంటున్నట్లు పోలీసులు చెబుతున్నారు. దాదాపుగా పాత నేరస్తులే ఈ చోరీలకు పాల్పడుతున్నారు. నగరంలో వరుస చోరీలకు పాల్పడుతున్న దొంగలు అతి తెలివిని ప్రదర్శిస్తున్నారు. ఎలాంటి ఆధారాలు దొరకకుండా సీసీటీవీ కెమెరాలకు సైతం చిక్కకుండా తిరుగుతున్నారు. దీంతో వారిని పట్టుకోవడం పోలీసులకు సవాలుగా మారుతుంది. వారు వేసే ప్లాన్లకు ఒక దశలో ఇలా కూడా దొంగతనం చేయవచ్చా అన్నట్లు పోలీసులు ఆశ్చర్యపోతున్నారు. దొరికిన కాడికి దోచుకుంటూ ఎలాంటి ఆధారాలు లేకుండా చేస్తూ ఇటు బాధితుడికి అటు పోలీసులకు నిద్రలేని రాత్రులను మిగులుస్తున్నారు. నగరంలో దొంగలు వరుస చోరీలతో హల్చల్ చేస్తున్నారు. ఎలాంటి ఆధారాలు దొరకకుండా హస్తలాఘవం ప్రదర్శిస్తున్నారు. సీసీటీవీ కెమెరాలకు సైతం చిక్కకుండా తిరుగుతుండడంతో పోలీసులకు సవాల్గా మారుతుంది. గతం మాదిరిగా సాధారణ దొంగతనాలు కాకుండా ఒక్క దెబ్బతో సెటిల్ అయిపోవాలన్న లక్ష్యంతో వీరు చోరీలకు ప్లాన్ చేస్తున్నారు. అయితే దొంగతనాలకు పాల్పడిన వారిని సాంకేతికత సాయంతో పట్టుకుంటున్న సొమ్ము రికవరీ చేయడంలో మాత్రం పోలీసులకు కష్టమవుతున్నది. దొంగతనాలకు పాల్పడేవారు పక్కా ప్లాన్తో తాము చోరీ చేయగానే పక్క రాష్ట్రాలకు సొమ్ములు చేరవేస్తున్నట్లుగా పోలీసుల విచారణలో తేలింది. అంతేకాకుండా మరో అడుగు ముందుకేసి తాము దొంగతనం చేసిన చోట సీసీ కెమెరాలో తమ రూపురేఖలు కనిపించకుండా జాగ్రత్త పడటం, అవసరమైతే కెమెరాలు ధ్వంసం చేయడమో చేస్తున్నారు. హైదరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో శాంతి భద్రతల పరిరక్షణ కోసం 71 పోలీస్ స్టేషన్లు ఉన్నాయి. 15,000 మంది పోలీసులు, ఇతర సిబ్బంది విధులు నిర్వర్తిస్తున్నారు. సిటీలో ఉంటున్న వారి రక్షణతో పాటు దొంగతనాలు, దోపిడీలు జరగకుండా చూడటానికి 5 లక్షలకు పైగా సీసీ కెమెరాలు ఉన్నాయి. ఆయా పోలీస్ స్టేషన్లతో పాటు ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్లో 24 గంటల పాటు విధుల్లో ఉండేవారు నిరంతరం ఈ సీసీ కెమెరాలను పర్యవేక్షిస్తుంటారు. అయినా దొంగలు తమ చేతివాటాన్ని ప్రదర్శిస్తూనే ఉన్నారు. ఇక కొందరు పగటిపూట ఇళ్లలోకి చొరబడి విలువైన బంగారం, వెండి నగలతో పాటు నగదు దొంగలిస్తుండగా మరికొందరు రాత్రివేళ చోరీలకు పాల్పడుతున్నారు. ఇందుకోసం ప్రత్యేకంగా ఇళ్లను సెలెక్ట్ చేసుకుని రెక్కి నిర్వహిస్తున్నారు. కాస్ట్లీ ఏరియాలు, ధనవంతులు ఎక్కువగా ఉండే ప్రాంతాల్లోనే చోరీలు ఎక్కువగా జరుగుతున్నట్లుగా పోలీసులు అంచనా వేస్తున్నారు. పోలీస్ కమిషనరేట్ పరిధిలో సగటున రోజుకు 4 దొంగతనాలు జరుగుతున్నాయంటే పరిస్థితి తీవ్రతను అర్థం చేసుకోవచ్చు. గతంతో పోలిస్తే సంవత్సర కాలంగా నేరాల సంఖ్య సగానికి పైగా పెరిగింది. ఒక్క దొంగతనాలే 100కు 100% పెరగడం పోలీసులకు దొంగలు కొత్త సవాలు విసురుతున్నారు. సమ్మర్ రాగానే పోలీసులు నగర ప్రజలకు సూచనలు చేస్తారు. ఇళ్లకు తాళాలు వేసి వెళ్లేటప్పుడు తమకు చెప్పమని, కానీ ఇంకా సమ్మర్ హాలిడేస్ రానేలేదు. నగరవాసులు ఇళ్లకు తాళాలు వేసి వెళ్లే పరిస్థితి రాకముందే నగరంలో దొంగతనాల సంఖ్య రోజురోజుకు పెరుగుతున్నది. దీనికి నిఘా వైఫల్యమే కారణమని నగరవాసులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ముందుగా నేరస్తులు కదలికలను పసిగట్టే నిఘా విభాగం దొంగతనాలు జరుగుతున్నా అందులోనూ పాత నేరస్తులు ఎక్కువగా ఉంటున్నా కనిపెట్టలేకపోతున్నారంటే ఎంత నిర్లక్ష్యం ఉందో ఉన్నతాధికారులు పరిశీలించి పరిస్థితిని సమీక్షించాలని వారు కోరుతున్నారు. ప్రధానంగా భద్రత ఎక్కువగా ఉండే ఫిలింనగర్, జూబ్లీహిల్స్, బంజారాహిల్స్ వంటి ప్రాంతాల్లో చోరీలు, రెక్కీలు జరుగుతున్నాయి. ప్రధానంగా నగరంలో ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలు రికార్డు చేసే ప్రతి అంశాన్ని సంబంధిత పోలీస్ స్టేషన్లలో పర్యవేక్షిస్తుంటారు. అయితే ఈ పని చేస్తున్న సిబ్బందిలో అధిక శాతం మంది విధుల నిర్వహణలో అలసత్వాన్ని ప్రదర్శిస్తున్నారు. కమిషనరేట్లో ఉన్న స్టేషన్ల పరిధిలో గస్తీ పెంచుతామని, పాత నేరస్తుల కదలికపై కూడా దృష్టి పెడతామని పోలీసులు చెబుతున్నారు. బీజేపీ ఎంపీ డీకే అరుణ నివాసంలో చోరీకి యత్నించిన ఓ నేరస్తుడిని జూబ్లీహిల్స్ పోలీసులు అరెస్టు చేశారు. 3 రోజుల కిందట జూబ్లీహిల్స్ రోడ్ నంబర్ 56లోని ఎంపీ డీకే అరుణ నివాసంలోకి వెనుక డోరు నుంచి ఓ ఆగంతకుడు ప్రవేశించి సుమారు గంటన్నర పాటు సంచరించిన ఘటన కలకలం సృష్టించింది. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన జూబ్లీహిల్స్ పోలీసులు ప్రత్యేక బృందాలుగా ఏర్పడి కేసును ఛేదించారు. కేసు వివరాలను వెస్ట్ జోన్ డీసీపీ విజయ్ కుమార్, జూబ్లీహిల్స్ ఏసీపీ వెంకటగిరి మంగళవారం విలేకరుల సమావేశంలో వెల్లడించారు. ఉత్తరాఖండ్ రాష్ట్రానికి చెందిన మహమ్మద్ అక్రమ్ అనే వ్యక్తి గత కొన్నేళ్లుగా ఢిల్లీలో నివాసం ఉంటున్నాడు. అక్కడే టైల్ షాపులో పనిచేసే అక్రమ్ చోరీలకు పాల్పడుతున్నాడు. అతడిపై ఢిల్లీ పరిసర ప్రాంతాల్లో సుమారు 30కి పైగా చోరీ కేసులు పెండింగ్లో ఉన్నాయి.
ఇక దొంగతనం, మోసం, హత్య నేరాలకు పాల్పడుతున్న నిందితులు అప్రమత్తంగా వ్యవహరిస్తున్నారు. చోరీ ప్రాంతంలో సీసీటీవీల వైర్లు కత్తిరించడం, కెమెరా దిశ మార్చుతున్నారు. గతేడాది అంబర్పేటలో వృద్ధ దంపతుల హత్యలో ఒక్క ఆధారం కూడా చిక్కలేదంటే నిందితులు ఎంత పకడ్బందీగా దారుణానికి ఒడిగట్టారో అర్థమవుతుంది. నగరంలో ఖాకిల కన్నుగప్పి వరుస చోరీలకు పాల్పడుతున్న నేరగాళ్లపై పోలీసులు దృష్టి పెట్టాలని నగరవాసులు కోరుతున్నారు.